గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ సర్కార్ కార్యాచరణ రూపొందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఫోన్ చేసి పిలిచారు. సచివాలయంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా ఈ మీటింగ్ కు ఆహ్వానించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ స్పందన. గోదావరి నదిపై నిర్మించబోతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఈ ఇష్యూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేస్తూ వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్ లో కూడా ఈ విషయం మీద బనకచెర్ల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే వచ్చే 100 ఏళ్లలో ఇలాంటి సమస్యలు తెలంగాణకు ఏర్పడబోతున్నాయన్నటువంటి అంశం మీద ఆయన చాలా పిన్ పాయింట్ గా ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దీనికి కౌంటర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే వివరణ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇప్పటికే కేంద్ర జలశక్తికి సంబంధించిన మంత్రి సిఆర్ పాటిల్ కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు పలు సందర్భాల్లో చేశారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ ని తక్షణమే ఆపివేయాలని, అదేవిధంగా అనుమతులు రద్దు చేయాలన్నటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఇంకా కూడా స్పష్టత ఇవ్వని నేపథ్యంలో రాష్ట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకొని ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు సెక్రటరియట్ లో 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరగబోతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ఈ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని పిఎఫ్ఆర్ ను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉందని కూడా కేంద్రానికి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశంలో ప్రధానంగా అనుమతుల్ని పూర్తిగా రద్దు చేసి తెలంగాణకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డిని ఇప్పటికే కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరినీ కూడా రమ్మని కూడా చెప్తున్నారు. 2 కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా లోక్సభ సభ్యులు, ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళని కానీ మిగతా నేతలందరూ కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా కాల్ చేసి రేపటి కార్యక్రమానికి రావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఒకవేళ మొన్న హరీష్ రావు ఏ రకంగా బనకచెర్ల వల్ల వచ్చేటువంటి నష్టం ఏ రకంగా ఉండబోతుందని ఏ రకంగా చెప్తూ వచ్చారో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీటిపారుదల శాఖ హోదాలో అన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి కింద తెలంగాణ దాటిన తర్వాత కట్టబోతున్నటువంటి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇది పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చాలా హైట్ లో కట్టడం ఇదంతా కూడా రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. కేంద్ర మంత్రులు కూడా కలిశారు, సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిని కలిశారు. దాని తర్వాత పలువురు మంత్రులు కూడా కలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కూడా, టెండర్లను క్యాన్సిల్ చేయాలని కూడా కేంద్రానికి వినతి చేసినటువంటి పరిస్థితి లేఖల రూపకంగా చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లారు,
అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆనాడు 1980లో గోదావరి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా కూడా ఆ విషయాన్ని వివిధ ట్రిబ్యునల్స్ ఏ రకంగా అనుసరించాయో ఏ రకంగా దాని రూల్స్ బ్రేక్ చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తుందో అన్న అంశం మీద కూడా కేంద్రానికి ఇప్పటికే విన్నవించారు. అయినప్పటికీ కూడా ఇంకా ముందు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు కూడా అలయన్స్ లో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు అనుమతులు ఈజీగా తెప్పించుకొని రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ నరేందర్, ఇదే పాయింట్ లో రాష్ట్ర బీజేపీ కూడా కొంత కార్నర్ అవుతున్నట్టుందిగా. ఏంటి ఈసారి ఈ మీటింగ్ కి కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ఎంతవరకు హాజరయ్యే అవకాశం ఉంది, అలాగే కేంద్రం ఎంతవరకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు తెలంగాణ విజ్ఞప్తికి? ఎగ్జాక్ట్ శివ, ఎందుకంటే ఇది బీజేపీని ఇది కార్నర్ చేసే విధంగానే మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ప్రాజెక్ట్ కట్టవద్దని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని సీఎం రేవంత్ రెడ్డి గాని కేంద్రానికి పర్సనల్ గా వెళ్ళొచ్చారు. అదేవిధంగా బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అంటే మీరు జోక్యం చేసుకొని తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రధానమంత్రికి, అదేవిధంగా అక్కడ జలశక్తి మంత్రికి, అదేవిధంగా అక్కడ ఉన్న పర్యావరణం మొత్తం అందరినీ కూడా ఒప్పించి మీరు ఆంధ్రప్రదేశ్ కు ఆ బనకచెర్ల ప్రాజెక్టు కు అనుమతి ఇవ్వద్దు, ఫీజిబిలిటీ రిపోర్ట్ ని క్యాన్సిల్ చేయాలి అన్నటువంటి డిమాండ్ మీద ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని ఈ విషయంలో పెద్దగా సీరియస్ తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఒకవేళ ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో కేంద్రం ఉన్నటువంటి బీజేపీ రెండు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ 3 అలియన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏం మాట్లాడినా కష్టం కాబట్టి అది కేంద్ర పరిధిలో ఉంది, మా అధిష్టానమే చూసుకుంటుంది అన్నటువంటి యాంగిల్లోనే చెప్తున్నారు. బయటికి మాత్రం మా వంతు మేము ప్రయత్నం చేస్తాము, కేంద్రాన్ని మేము చెప్పాము అనేటువంటి విషయంలో వాళ్ళు చెప్పుకు వస్తున్నారు. బట్ రేపు కార్యక్రమానికి వాళ్ళని ఇంపార్టెంట్ పర్సన్స్ గా వాళ్ళిద్దరిని పిలిచినప్పటికీ కూడా వాళ్ళు వస్తారని కొంత అనుమానం అయితే ఉంది. వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. బట్ ఒకవేళ నిర్ణయం మార్చుకొని వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో బట్ ఈ అంశం మీద చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రానికి అనుగుణంగానే వాళ్ళు మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ట్రిబ్యునల్ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. సిఆర్ పార్టీల దగ్గర కూడా వాళ్ళు తమ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇది కేంద్రం తలుచుకుంటే అక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి చేసినంత మాత్రాన వాళ్ళు కేంద్రం వింటారా వినరా అనేది ఇక్కడ అనుమానం ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా చకచకగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఇక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి రావడంతో పూర్తి స్థాయిలో వాళ్ళు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. ఇక అనుమతులు అవన్నీ వచ్చాయి కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవన్నీ రావడంతో ఇక అన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తెలంగాణకు ఖచ్చితంగా అది అన్యాయం చేసే కుట్ర అయితే జరుగుతుందని కూడా ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ చెప్తోంది, కాంగ్రెస్ కూడా చెప్తోంది. కాంగ్రెస్ కొంత మెస్క వైఖరి అవలంబించడం, ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు ఇద్దరు కూడా గతంలో ఒకే పార్టీలో పనిచేసిన వాళ్ళు, గురు శిష్యుల బంధం ఉండడం వల్లే పట్టించుకోవట్లేదంటూ కూడా హరీష్ రావు గాని కేటీఆర్ గాని పదే ఆరోపణలు చేస్తున్నారు. మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, మీరు కాంగ్రెస్ టీడీపీ మీరు ఏమైనా చేసుకోండి మీ పర్సనల్ గా, కానీ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టొద్దని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. దాని మీద మరి బీజేపీ కొంత మౌనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నట్టుగానే తెలుస్తోంది. అంతిమంగా కేంద్ర నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు పోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.